వెల్కమ్ టు ఫైడీ మీడియా. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఒక పేరు మారుమోగిపోతుంది. ఆ పేరు ఏంటంటే హైడ్రా. మీకు సోషల్ మీడియాలో కూడా ఈ హైడ్రా అనే పేరు ట్రెండింగ్ అవుతుంది. అసలు ఈ హైడ్రా ఎందుకు ఏర్పాటు చేశారంటే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువుల్ని, కబ్జాకు గురైన చెరువుల్ని, తర్వాత ప్రభుత్వ స్థలాలని తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి సరెండర్ చేసే విధంగా పనిచేయడం కోసం ఈ హైడ్రాని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కూడా ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్లో చిన్న వర్షం పడితేనే బాగా రోడ్లన్నీ జలమయం అయిపోవడం, ఈ మ్యాన్ హోల్స్లో మనుషులు కొట్టుకుపోవడం, చనిపోవడం, పిల్లలు కొట్టుకుపోవడం, తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ చెరువులన్నింటినీ పునరుద్ధరించకపోతే ఈ హైదరాబాద్ నగరాన్ని కాపాడలేమనే ఉద్దేశంతో ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రంగనాథ్ నేతృత్వంలో అంటే రంగనాథ్ని కమిషనర్గా చేస్తూ ఈ హైడ్రా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హైడ్రా యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. దీని ప్రధాన ఉద్దేశం కూడా మనం చెప్పుకున్నాం కదా, చెరువులు, కుంటలు, తర్వాత ప్రభుత్వ స్థలాలు ఇవన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినట్టు వాటి అన్నింటినీ కూడా మళ్ళీ ప్రభుత్వానికి చేర్చే విధంగా ఇది పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఈ అక్రమ కట్టడాలు అంటే చెరువులకు ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి బఫర్ జోన్స్లో కానీ ఏమైనా కట్టడాలు ఉన్నా, తర్వాత ఈ పర్యావరణానికి సంబంధించిన యాక్టుల ప్రకారం నిర్ణయాలు తీసుకుని ఆ కట్టడాలన్నింటి కూల్చివేత కార్యక్రమాలను ఇది చేపడుతూ ఉంది. ఈ హైడ్రా సంస్థ కూల్చివేతలు ఆల్రెడీ మొదలుపెట్టింది. కాకపోతే ఏంటంటే నాగార్జున, సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్న కన్వెన్షన్ కూల్చివేయడంతో ఇప్పుడు ప్రముఖంగా ఈ హైడ్రా పేరు మారుమోగిపోతుంది. తర్వాత ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేరు, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా మారుమోగుతుంది. దీని మీద నాగార్జున కూడా స్పందించడం జరిగింది. ఇది అక్రమ కట్టడం కాదు, దీనిపై కోర్టులో స్టే ఉంది. స్టే ఉన్నప్పటికీ నోటీసులు కూడా ఇవ్వకోకుండా వీళ్ళు వచ్చి దాన్ని కూల్చివేయడం జరిగింది. ఒకవేళ అది అక్రమ కట్టడం అని నిజంగా కానీ కోర్టు తేలిస్తే దాన్ని నేనే కూల్చివేసేవాడిని అని చెప్పి ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించడం కూడా జరిగింది. కానీ ఇక్కడ ఈ విషయాన్ని కనుక ఒకసారి మనం చూసినట్టయితే నాగార్జునకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్కి ఈయన సన్నిహితుడిగా ఉన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డికి కూడా కొంత ఈయన సపోర్ట్ తెలియజేస్తూ వస్తున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. గత 10 సంవత్సరాల కాలం నుంచి చూసుకున్నా కూడా కొంత వీళ్ళు వైఎస్ఆర్సీపీకి దగ్గరగా ఉన్నట్టుగానే ఈయన తెలుస్తుంది. మన తెలంగాణలోనేమో బీఆర్ఎస్ పార్టీకి దగ్గరగా ఉన్నట్టుగానే మనకు అర్థమవుతుంది. ఈయన వ్యవహార శైలి కానీ, ఈయన మాటలు కానీ, ఏదైనా ఇంటర్వ్యూలో ఈయన మాట్లాడినప్పుడు మాటలు కానీ చూస్తే మనకు అదే అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కూడా కొంత తెలివిగానే తీసుకున్నట్టు మనం భావించాలి. తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్లో అంటే తెలంగాణ ప్రజల్లో ఏంటంటే జనరల్గానే ఈ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళ పట్ల కొంత వ్యతిరేక భావం ఉంటుంది. ఇక ప్రత్యేకంగా ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళ మీద అయితే విపరీతమైన ఏహభావం ఉంటుంది, విపరీతంగా నెగిటివ్గా చూస్తూ ఉంటారు. అట్లాగే కొంత అభిమానులు ఉంటారు, తెలంగాణలో నాగార్జున గారికి అభిమానులు ఉంటారు. ఏదన్నా కూడా ఈ తెలంగాణ లేకపోతే ఇలాంటి నేటివిటీకి సంబంధించిన వ్యవహారం వచ్చినప్పుడు మాత్రం కొంత విభేదిస్తూనే ఉంటారు తెలంగాణ ప్రజలు. గతంలో ఈయన నాగార్జున బీఆర్ఎస్కి, కేటీఆర్కి కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఈ తెలంగాణ సమాజాన్ని కదిలించే ఉద్దేశంతో ఈ నాగార్జునకు సంబంధించిన ఎన్న కన్వెన్షన్ని కూల్చివేశారని మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జనరల్గా కూల్చివేసుకుంటూ వెళితే ఏంటంటే కొంత ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్గానే ఈ కూల్చివేతల మీద స్టార్టింగ్లో కొంత ప్రజల నుంచి స్పందన పాజిటివ్ వచ్చినప్పటికీ ఇది ముందుకు వెళుతున్న కొద్దికి ఇది నెగిటివ్గా మారే ప్రమాదం ఉంటుంది. దీన్ని గ్రహించినటువంటి రేవంత్ రెడ్డి గారు తెలివిగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు నాగార్జున లాంటి స్టార్కి సంబంధించిన ఈ కట్టడాలను కనుక కూల్చివేయడం అంటూ జరిగితే ప్రజల్లో ఖచ్చితంగా పాజిటివ్ వేవ్ వస్తుంది. అంటే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పేదోళ్ళు, పెద్దోళ్ళు లేకపోతే పలుకుబడి ఉన్నవాళ్ళు అని చూడలేదు, అందరి పట్ల ఒకే విధంగా వ్యవహరిస్తుందని చెప్పి ఈ ప్రజల్లో ఒక భావన ఏర్పడుతుంది. కాబట్టి ఇంకా తర్వాత రోజుల్లో ఈ బఫర్ జోన్లో, తర్వాత ఈ చెరువుల్లో కట్టినటువంటి అపార్ట్మెంట్లు కూల్చే సందర్భంలో కూడా ప్రజలు ఎక్కువగా ఉంటారు. కాబట్టి అంటే ఇప్పుడు ఇది నాగార్జునకు సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి ఆయన వచ్చి మాట్లాడతాడు. అట్లాగని ఒక అపార్ట్మెంట్ కూల్చితే ఏమవుతుందంటే దాని మీద ఒక 20-30 ఫ్యామిలీలు ఉండే అవకాశం ఉంటుంది, లేదా ఒక 30-40 ఫ్యామిలీలు ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసినప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకతగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఈ చట్టాలకు లోబడి పనిచేయాల్సింది ఎవరైనా పేద అనే లేదు, పెద్ద అనే లేదు, మేము ఎవరినైనా కూలుస్తాం అనే ఒక మెసేజ్ కనుక సమాజంలో ముందే పంపించగలిగితే తర్వాత రోజుల్లో ఈ చెరువుల్లో కట్టిన అపార్ట్మెంట్లని, ఈ చెరువుల్లో కట్టినటువంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లని, పెద్ద పెద్ద కట్టడాలను కూల్చివేసినప్పటికీ కూడా ఎక్కువ మంది జనం ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఉన్నప్పటికీ కూడా నెగిటివిటీ రాదు అనే ఒక భావంతో వీళ్ళు ఈ పని చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక రాబోయే రోజులు ఏంటంటే గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి మల్లారెడ్డికి సంబంధించిన పెద్ద పెద్ద కట్టడాలు, చాలా కట్టడాలు కూల్చివేయబోతున్నారని తెలుస్తుంది. తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించిన అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీ భవనాలు కూడా చెరువుల్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. వాటి మీద కూడా తొందరలోనే యాక్షన్ తీసుకుని అవి కూడా కూల్చివేస్తారని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా చెప్పుకుంటున్నారు. దీని మీద ఇంటర్నెట్ వ్యాప్తంగా కానీ, తర్వాత సోషల్ మీడియా వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారి మీద ప్రశంసలు కురుస్తున్నాయి, రంగనాథన్ గారి మీద ప్రశంసలు కురుస్తున్నాయి. మరి రాబోయే రోజులు ఎటుమూలుపు తిరుగుద్ది అనేది చెప్పలేము. అంటే మొదట్లో కాబట్టి ఇది అంతా పాజిటివ్గానే చూస్తారు.
పబ్లిక్ ఎక్కువ మంది రోడ్డు మీదకి వచ్చి మరి ఈ ప్రభుత్వ అధికారులే కదా మాకు ఈ పర్మిషన్లు ఇచ్చింది, ప్రభుత్వ అధికారులు ఇచ్చిన పర్మిషన్ల ఆధారంగానే మేము ఈ బిల్డింగ్లు కొనుక్కున్నాం, లేదా ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొనుక్కున్నాం అని వాళ్ళ ప్రజల యొక్క బాధలు కనుక వాళ్ళు చెప్తూ మొదలెడితే బయటకు మీడియా ముందుకు వచ్చి ఇదే పాజిటివిటీ అనేది పూర్తిగా ప్రభుత్వాన్ని నెగిటివ్గా మారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పుడు చిన్న విషయం అండి, సినీ నటుడు నాగార్జున గారు అంటే అదొక ప్రాపర్టీ, అది కూల్చినంత మాత్రాన ఆయనకు వచ్చే నష్టమే ఉంది. ఆయనకున్న కోట్లాది రూపాయల సంపదలో అది ఒక చిన్న ఇది. అట్లా ఉన్న మధ్యతరగతి ప్రజలు రూపాయి కూడా పెట్టుకుని అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొనుక్కోవడం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు. మరి వాళ్ళది కూల కొడితే ఇప్పుడు వాళ్ళు మరి ఎట్లా ఇదవుతారు? ఇప్పుడు ఈయనకంటే ఆస్తి ఉంది కాబట్టి ఈయన పెద్దగా లైట్ తీసుకుంటాడు. మరి వాళ్ళు రూపాయి కూడా పెట్టి కట్టుకున్న అపార్ట్మెంట్లని వాటిని కూడా కూల్చేయడం జరిగితే మరి వాళ్ళు రోడ్డును పడిపోతారు కదా. మరి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ఇవన్నీ ప్రభుత్వ అధికారులే కదా. గతంలో ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కట్టారంటే అదేమి జేబులో పెట్టుకునే పెన్నులు కాదు, లేకపోతే మన ప్యాంట్ జేబులో పెట్టుకునే బండి తాళం కాదు కదా. ఒక అపార్ట్మెంట్ కడుతున్నారంటే దానికి సంబంధించిన వ్యవహారం అంతా ప్రభుత్వ దృష్టిలో ఉంటుంది. ప్రభుత్వ అధికారులు పర్యవేక్షిస్తారు, దానికి బోల్డెన్ పర్మిషన్లు ఇస్తారు, బోల్డెన్ డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మరి ఇన్వాల్వ్ అయినప్పుడు అంత పెద్ద అపార్ట్మెంట్లు కట్టినప్పుడు ఖచ్చితంగా మీరు మొదట్లోనే ఇది చెరువులో ఉన్న స్థలం అని చెప్పి కనుక దాన్ని ఆఫ్ చేయగలిగితే చాలామంది మధ్యతరగతి వాళ్ళు అక్కడ వాళ్ళకు కూడబెట్టుకున్న డబ్బు వెచ్చించి అపార్ట్మెంట్లు కొనుక్కోరు కదా. మరి దీంట్లో ప్రభుత్వం సైడ్ నుంచి కూడా తప్పు ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లో కోల్చడం సరే, ఇప్పుడు బిల్డర్ ఎవడో లాభపడతాడు, అమ్ముకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆ బిల్డర్ దగ్గర నుంచి రికవరీ చేయగలగాలి, లేదా బిల్డర్ ద్వారా మళ్ళీ ఆ బాధితులకి న్యాయం చేయించాలి. ఇలాంటి విషయాల్లో కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి కూల్చివేతలు చేస్తే బాగుంటుంది. ఈ పెద్ద వాళ్ళకి కూల్చినా పెద్ద పర్వాలేదు, వాళ్ళు ఇట్లా కాబట్టి ఇంకో రకంగా సంపాదిస్తారు. కానీ మధ్యతరగతి వాడికి ఒకటే అవకాశం ఉంటుంది, ఆ జీవితంలో ఒక అవకాశం ఉంటుంది. వాడు ఒక ఇన్కమ్ సోర్స్ ద్వారా సంపాదించుకుంటాడు. ఆ సంపాదించిన డబ్బు మొత్తం తీసుకెళ్ళి అపార్ట్మెంట్ 20 లక్షలు 25 లక్షలు లేదా 50 లక్షలు పెట్టి కొనుక్కుంటాడు. అది కనుక కూలిపోతే ఇంకా ఆడి జీవితం ఎండ్ అయిపోయినట్టే లెక్క. కాబట్టి అంటే దీన్ని కూడా ప్రభుత్వం కొంచెం దృష్టిలో పెట్టుకుని చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.